'ధురంధర్ 2' మూవీ రివ్యూ. ప్లీజ్ మీకు టైం ఉంటే ఈ వీకెండ్ ఎళ్ళి చూడండి సినిమా. 4 అవర్స్ టైం ఉంటే ఎళ్ళి చూడండి సినిమా. వెరీ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ గైస్. ఎంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్రెడీ బయట వర్డ్ మౌత్ వచ్చేసింది. బట్ టాక్, హైప్ చూస్తే ఖచ్చితంగా హైయెస్ట్ గ్రోసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఐ థింక్ పాసిబిలిటీ ఉంది. సో లెట్స్ సీ. ఇక జనరల్ రివ్యూ దగ్గరొస్తే ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే టు గుడ్. ఎప్పుడే అంత లేపావు కదరా అంటే యెస్ ఐ నో. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం మెయిన్‌గా టాకింగ్ పోర్షన్స్ ఉంటుంది. సో అక్కడక్కడ యెస్ కొన్ని బోరింగ్ సీన్స్ మెయిన్‌గా ఫస్ట్ అవర్ యాక్చువల్‌గా బాగానే ఉంటుంది. సెకండ్ అవర్ కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టాకింగ్, అంత యాక్షన్ ఏం లేదు. సో ఓకే. బట్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ఎంగేజింగ్, అసలు ఫ్రేమ్ బై ఫ్రేమ్ నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం యూ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. కానీ అంత సెకండ్ హాఫ్ మొత్తం బిల్డప్ ఉంటుంది. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. పాజిటివ్స్ దగ్గర వస్తే ముందు యాక్షన్ బ్లాక్స్ నాకు ఇదే నచ్చింది. అసలు యూజువల్గా మన ఫిల్మ్స్లో హీరో విలన్ చంపితే ఆ ఎమోషన్ రావాలి. ఎస్ చంపు అసిడిస్టిక్ లాంటి ఎమోషన్ ఉండాలి. ఈ సినిమాలో అది చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ 10 minutesలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ ఎస్ చంపు అలాంటి ఫీలింగ్ వచ్చింది సినిమాలో. సో ఇట్ వాస్ వెరీ గుడ్. మళ్ళీ ప్రొడక్షన్ అంతా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్లో బ్లడ్ కూడా CGI మొత్తం ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. నాకు ఏమో కొంచెం సాడిస్టిక్ లాగా అనిపిస్తుంది. బట్ ఐ లైక్ ద యాక్షన్. చాలా బ్రూటల్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఖచ్చితంగా ఈజీ మైండ్స్ కాదు. బట్ ఇఫ్ యూర్ నాకు ఇలాంటి బ్రూటల్ వైలెన్స్ నచ్చితే వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ పాజిటివ్, రణ్వీర్ సింగ్. ఈయన యూజువల్గా ఐ డిడెంట్ నో ఇంత మంచి యాక్టర్ అని. ఈ సేమ్ సినిమాలు చూడలేదు. బయట చూస్తే కొంచెం నో ఆఫెన్స్ కానీ జోకర్ లాగా అనిపిస్తాడు. బట్ హీ నోస్ హౌ టు యాక్ట్. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రేంజ్ చూపించారు ఈ సినిమాలో కంపేర్ టు పార్ట్ 1. ఇది ఇక్కడ ఎమోషన్ మొత్తం ఈ డిడ్ వెరీ గుడ్. ఐ డోంట్ నో ఇంత మంచి యాక్టర్ అని. సో ఇట్స్ గుడ్ టు నో. బట్ హీ కిల్డ్ ఇట్ మ్యాన్. పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. నెక్స్ట్ పాజిటివ్, ఎంగేజింగ్. ఇది ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అసలు 4 hours ఈ మేడ్ అస్ సిట్ అండ్ వాచ్. అది అందరికి రాదు. అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు డైరెక్టర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ 2 hours సినిమాకి. కానీ ఈయన అయితే ఆదిత్య దార్ గారు ఈ ఫుల్లీ మేడ్ అస్ ఎంగేజ్ ఫర్ 4 hours. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ సల్యూట్ హిమ్ ఏమో చెప్పాలి. సో నెక్స్ట్ పాజిటివ్, ఎమోషన్. పార్ట్ 1లో ఉంటుంది కొంచెం హిందుస్థాన్ అని. బట్ పార్ట్ 2లో ఆ డోస్ కొంచెం పెంచి ఇట్ వాస్ గుడ్. మరీ అంత ఎక్స్ట్రా ఏం కాదు. బట్ ఇట్ ఈస్ గుడ్, సటిల్. నాకు నచ్చింది. కొంచెం ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటే పార్ట్ 1లో ఆల్రెడీ ఒక బీజేపీ రిఫరెన్స్ ఉంటుంది. అది కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. పార్ట్ 2లో అసలు మోడీ గారు స్క్రీన్ మీద పెట్టి అవుట్ అండ్ అవుట్ చూపిస్తారు. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సీ ఈ సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు కొని. బట్ ఇట్ వాజ్ నైస్. మళ్ళీ కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సినిమాలో కొంచెం రియల్ లైఫ్ ఈవెంట్స్ కొంచెం మర్జ్ చేసి సినిమాలో ఐ థాట్ దట్ వాజ్ వెరీ గుడ్. అసలు కొంచెం రీసెర్చ్ చేస్తే ఆపరేషన్ గ్రీన్ లీఫ్ అని ఇమర్జ్ ఇట్ వెల్ ఇంటూ ద సినిమా చాలా ఉంటుంది. సో ఐ థాట్ దట్ వాజ్ గుడ్. రియల్ లైఫ్ ఈవెంట్స్ ఇన్ సినిమాని ఇమర్జ్ చేసి ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇంకా పాజిటివ్స్ అంటే చాలా చెప్పొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. మళ్ళీ ఇంకా ఫన్ ఆస్పెక్ట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అసలు సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కొంచెం ఫన్ ఉంటుంది. ఇంకా ఎండింగ్లో కూడా కొంచెం ఫన్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సో ఇట్ వాజ్ నైస్. ఒక నెగటివ్, ఎండింగ్లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది. యాక్షన్ బ్లాక్ కొంచెం చీప్ ఫీల్ లాగా అనిపించింది. సో నేనేం స్పాయిలర్ అని చెప్పను. బట్ రణ్వీర్ సింగ్ గారు ఇంకా ఇంకొక క్యారెక్టర్ ఒక ఫైట్ ఉంటుంది. దానికి ముందు ఒక గ్యాంగ్ వార్ లాగా అనిపిస్తుంది. సో ఆ సెట్ షూటింగ్ అదంతా కొంచెం చీప్ లాగా అనిపించింది. బట్ అదర్ దెన్ దట్ very well made film guys, very well made film overall. ఈ సినిమా it has tons of potential, records, ఫైనాన్షియల్ అదంతా. బట్ ఓవరాల్ ఐ థింక్ మెయిన్గా ఈ సినిమాకి ఏం సక్సెస్ అంటే బాహుబలి లాగా, ఇంకా బాహుబలి గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ సినిమా కూడా ఇట్ విల్ బి టాక్డ్ అబౌట్ ఫర్ ఇయర్స్ టు కమ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకా ఖచ్చితంగా ఇండియా సినిమాని కొంచెం రేంజ్ పెంచింది. సో ఎక్సైట్ టు సీ. థ్యాంక్ యూ గైస్. మీరు చూస్తే సినిమా చెప్పండి. ఐ థింక్ 2000 ఐడ్ లైక్ టు ఎస్టిమేట్ 2100 ఆ రేంజ్లో ఈ సినిమా కలెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. సీ యూ గైస్ సూన్. బాయ్.